హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం చూసుకుంటే రోర్ ఈజెడ్ అనమాట. అంటే ఓపెన్ నుంచి రోర్ ఈజెడ్ సిగ్మా మోడల్ అండి. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ లాస్ట్ నేను ఒక వీడియో పెట్టాను రోర్లో ఈవో అనే మోడల్. మీరు చూడకపోతే నా ఛానల్లో మీకు లాస్ట్లో ఎండింగ్లో ఇస్తాను, అలాగే కార్డ్స్లో కూడా వదిలేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. అంటే అది కొత్తగా వచ్చిన మోడల్, ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట. లాస్ట్ ఇయర్ మోడల్ కిందికి వస్తుంది అనమాట. ఇది మీరు వెహికల్ చూసుకుంటే ఎలా ఉంది, మీరు దీని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. ఇది 4.4 కిలోవాట్ అలాగే 3.4 కిలోవాట్ రెండు వేరియంట్స్లో అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది 4.4 కిలోవాట్. దీని గురించి పూర్తిగా మన వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసే వాళ్ళైతే ఫాలో అయితే అయిపోయింది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక ఈ షోరూమ్ అడ్రస్ చూసుకుంటే మనకు తిరుపతి రేణిగుంట పోయే రూట్లో కాటన్ మిల్ దగ్గర నెక్సా షోరూమ్ ఉంటుందండి. దానికి ఆపోజిట్ లో ఉంటుంది నెక్సా కార్ షోరూమ్, సుజుకి వాళ్ళది. దానికి ఆపోజిట్ లోనే, నేర్ ఆపోజిట్ లో మీరు చూస్తున్నారు కదా, నేర్ ఆపోజిట్ లోనే ఉంటుంది అనమాట. షోరూమ్కి వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ అవి చేసుకోవచ్చు. చూసి తర్వాత మీరు కావాలంటే వెహికల్ ని తీసుకోవచ్చు అనమాట. వెహికల్ చాలా బాగుందండి. వాడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఏమంటే వీళ్ళు వీడియో ఇచ్చేదానికి మాత్రం కొద్దిగా ఆలోచిస్తున్నారు అనమాట. మాకు కెమెరా షై ఉందని ఏదేదో చెప్తున్నారు వాళ్ళు కారణాలు, అంతేగాని వాళ్ళు వీడియో అయితే ఇవ్వనంటున్నారు అనమాట. దానివల్ల మీకు చెప్తున్నాను. నేనైతే కస్టమర్ దగ్గర అడిగి కనుక్కున్నాను అనమాట. మీకు వెహికల్ చాలా లుక్కీగా, క్యాచీగా ఉంటుందండి. ఏమంటే దీంట్లో బ్యాక్ సైడ్ సీట్ మాత్రం కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. అంటే కొంచెం లావుగా ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది, అలాగే మనకు బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. మనకు మడ్ గార్డ్ అవన్నీ మీరు గమనించవచ్చు. చూడడానికి మంచి లుక్ ఉంటుంది అనమాట. మన టైల్ ల్యాంప్స్ కూడా చూడండి ఎలా ఉందనేది. అలాగే దీని మోడల్ అయితే కనుక ఈజెడ్ రోర్ అనమాట. సిగ్మా వేరియంట్ వస్తుంది. ఓపెన్ ఎలక్ట్రిక్ అని ఈ సిగ్మా అని కూడా రాసింది చూడండి. మనకు అలాగే టైర్స్ చూసుకుంటే 17 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి అనమాట ఇందులో. అలాగే మనకు టైర్స్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుందండి. రోడ్ గ్రిప్ కానీ అవన్నీ కూడా మనకు చూసేటప్పుడు అయితే మీకు ఇల్లు ఉండదు. కానీ ఎందుకంటే నేను కస్టమర్ దగ్గర అడిగానని చెప్పాను కదా, అతని దగ్గర నేను తీసుకొని దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేయడం జరిగింది. చాలా బాగుంది అనమాట. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ కానీ, రోడ్ గ్రిప్ కానీ అన్ని కూడా దీంట్లో బాగుంటుంది. అలాగే రిఫ్లెక్టర్స్ మీరు గమనించవచ్చు. బ్రేకింగ్ కూడా మీకు డ్యూయల్ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. ఇది బెల్ట్ డ్రైవ్ తో వస్తుందండి. లాస్ట్ వీడియోలో మీకు నేను ఈవోలో చెప్పాను, దానికి వచ్చి చైన్ డ్రైవ్ అయితే వచ్చేసింది. దీనికి బెల్ట్ డ్రైవ్ కూడా పెద్ద ఇది వచ్చిందనమాట. వీల్ కూడా. ఇక స్విచ్చెస్ చూసుకోండి. స్విచ్చెస్ అయితే మనకు ఈ విధంగా అన్ని ఉంటాయండి. అక్కడ మనకు ఇది లేదు అది లేదు అనకుండా అన్ని ఉంటాయి. మనకు స్విచ్ ఇక్కడ మనకు కీ అయితే ఈ విధంగా ఉంటుంది. వితౌట్ కీ అయితే లేదండి. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు చార్జర్ పాయింట్ ఉంది చూడండి. మీకు చార్జర్ పాయింట్ చూపిస్తాను. దీంట్లో రెండు వస్తాయి అనమాట. ఇక్కడ ఇటు పక్క వచ్చి మనకి ఇది వెహికల్ ఛార్జింగ్ పెట్టుకునే డాక్ అయితే ఈ పక్క వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పక్క మనకు యూఎస్బి ఉంటుంది. లోపలనే మన మొబైల్ కావాలన్నా కూడా పెట్టుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఫ్రంట్ అయితే ఇట్లయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. డిస్ప్లే కూడా మనకు 5 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే వస్తుంది. పూర్తిగా దీంట్లో నావిగేషన్ గానీ అన్ని కూడా మీకు ఉంటాయి. కాల్ అలర్ట్ గానీ, దీంట్లో పార్క్ మోడ్ గానీ, అలాగే మనకు అన్ని ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయి. రివర్స్ మోడ్ లాంటివి ఉంటాయి. అలాగే టైం, డేట్ అన్ని A to Z మనకు పెట్టినారు. పైన కూడా డేట్ కూడా మెన్షన్ చేసినారు అనమాట. అన్ని దీంట్లో వచ్చేస్తుంది. మనకు నావిగేషన్ కూడా దీంట్లోనే చూపిస్తుంది అనమాట. మ్యాప్స్ గానీ అట్లాంటివన్నీ కూడా దీంట్లో మనం చూసుకోవచ్చు. అలాగే బ్యాటరీ కంపార్ట్మెంట్ చూడండి. బ్యాటరీలో దీంట్లో రెండు వేరియంట్స్ ఉన్నాయండి. 3.4 కిలోవాట్ అలాగే 4.4 కిలోవాట్ రెండు ఉన్నాయి. 3.4 కిలోవాట్ వచ్చి 143 kgs వెయిట్ అయితే ఉంటుంది బాడీ మొత్తం. అలాగే 4.4 కిలోవాట్ అయితే 148 కిలో వెయిట్ ఉంటుంది అనమాట. దాని వల్ల ఇది కొంచెం రేంజ్ అయితే తక్కువ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకు 4.4 కిలోవాట్ కి వచ్చి 170 కిలోమీటర్స్ రేంజ్ అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. యాక్చువల్ గా 150 అయితే ఖచ్చితంగా వస్తుందని అయితే చాలా మంది చెప్తున్నారు. అలాగే మనకు లైటింగ్ కూడా చూడండి, హెడ్ ల్యాంప్స్ ఎలా ఉందనేది చాలా పక్కాగా ఉంటుంది. ఈవో కంటే కూడా నాకు ఈ వెహికలే బాగా నచ్చిందండి. కానీ ఏమంటే బ్యాక్ సైడ్ సీట్ హైట్ ఎక్కువ ఉండడం వలన హైట్ దాన్ని ఎక్కడం నా వల్ల అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బ్యాటరీ కూడా మనకు మంచి బ్యాటరీ ఇచ్చారండి. LFP బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే IP67 రేటింగ్ కూడా ఉందన్నమాట బ్యాటరీకి, మోటార్కి అంతా. ఇంకా వారంటీ పరంగా చూసుకుంటే ఇది 3 years 40,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఇస్తున్నాడు. అలాగే మోటార్ కూడా 3 years 40,000 కిలోమీటర్స్ ఇదైతే ఇస్తున్నారు అనమాట వారంటీ. అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనోషాక్ సస్పెన్షన్ వస్తుందండి. 5 అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే వస్తుంది. అలాగే మనకు హెడ్ ల్యాంప్స్ కానీ, మన టైల్ ల్యాంప్స్ కానీ, అలాగే మనకు ఇండికేటర్స్ కానీ అన్ని ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. బ్రేకింగ్ సిస్టమ్ అంతా బాగుంది. అలాగే మనకు సస్పెన్షన్ కూడా చాలా బాగుందండి. దీంట్లో మనకు మోనోషాక్ సస్పెన్షన్ రావడంతో చాలా గ్రిప్పీగా ఉంది. బ్యాక్ సైడ్ మనిషిని కూర్చోబెట్టుకుని కూడా నేను డ్రైవ్ చేసి చూశాను. చాలా బాగుంది అనమాట. అలాగే బెల్ట్ కూడా మనకేం పెద్దగా సౌండ్ అయితే లేదు. మామూలుగా వెహికల్ తోలేటప్పుడు ఇప్పుడు మనకు ఏతర్లో కానీ అలాంటి దాంట్లో చూసేటప్పుడు మనకు సౌండ్ కొంచెం ఎక్కువగా హెవీగా కనపడుతుంది. అంత సౌండ్ అయితే దీంట్లో అనిపించలేదు అనమాట నాకు. ఓవరాల్ గా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా స్విచ్చెస్ అంటే
అంటే చెప్పాల్సిన పని లేదు, ఇవన్నీ మామూలుగా ఉన్నాయి. మోడ్స్ మనకు 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. అంతే, మిగతా అన్ని వెహికల్స్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగానే నచ్చింది. మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి, మంచి వెహికల్ ఇది. మీరు షోరూమ్ వెళ్ళారంటే వాళ్ళకి టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ అన్ని ఇస్తారు, మీరు చూసుకొని తర్వాత వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మీకు స్టాక్ గురించి కూడా ఆలోచించాల్సిన పని ఏం లేదు, వీళ్ళకు 1 వీక్ లో మళ్ళీ స్టాక్స్ వస్తాయని అయితే చెప్తున్నారు అనమాట. మీరు కావాలంటే ప్రీ బుకింగ్ అవి చేసుకోవచ్చు, బుకింగ్ చేసుకున్నా కూడా మీకు వెహికల్ అయితే ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. ఇంక ఈ వెహికల్ ఛార్జింగ్ విషయానికి వస్తాయండి, దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. 1 hour 30 minutes లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే నార్మల్ ఛార్జెస్ చేసుకుంటే మనకు 5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. అలాగే కాస్ట్ విషయానికి వస్తే ఇది మనకు 3.4 kilowatt 1,47,000 ఉంది, 4.4 kilowatt వచ్చి 1,55,000 అయితే ఉందన్నమాట. ఇంకా దీంట్లో టాప్ స్పీడ్ చూసుకుంటే 95 kilometers టాప్ స్పీడ్ వస్తుందండి. ఇప్పుడు వచ్చిన ఈవోలో అయితే కనుక మనకు 110 kilometers టాప్ స్పీడ్ అయితే వస్తుందండి. దీంట్లో టార్క్ చూసుకుంటే మనకు 52 Nm టార్క్ అయితే వస్తుంది. 3.3 seconds లోనే ఇది మనకు 0 to 40 kilometers చేరుకుంటుంది అనమాట. అలాగే దీంట్లో వచ్చి టార్క్ వీల్ చూసుకుంటే మనకు 286 Nm వీల్ అయితే వస్తుంది అనమాట. అన్ని బాగున్నాయండి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అలాగే మనకు దాంట్లో ఏదైనా స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కినప్పుడు కూడా మనకు అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అయితే లేదని చెప్పొచ్చు అనమాట. ఇంకా టైర్స్ చూసుకుంటే 17 inches టైర్స్ అయితే వస్తాయి. 110/70 టైర్స్ అనమాట ఫ్రంట్ అయితే కనుక. బ్యాక్ సైడ్ వచ్చి 130/70 టైర్స్ అయితే వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇంకా ఫీచర్స్ పరంగా చూసుకుంటే డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ కానీ, థెఫ్ట్ ప్రొటెక్షన్ కానీ, జియో ఫెన్సింగ్, అలాగే మనకు యూనిఫైడ్ బ్రేకింగ్ అసిస్టెంట్స్ కానీ, బ్యాటరీ థెఫ్ట్, అలాగే మనకు వెహికల్ పక్కకు ఒరిగినప్పుడు ఇవన్నీ కూడా మనకు కింద పడేటప్పుడు కూడా మనకు సిస్టమ్ ఇది ఉందన్నమాట. ఇంకా మొత్తంగా చూసుకుంటే మనకు వెహికల్ ఓవరాల్ గా చాలా బాగుందండి. డ్యూయల్ USB తో వస్తుంది ఛార్జింగ్ పోర్ట్ కూడా. వెహికల్ పరంగా చూసుకుంటే మీకు, ఎందుకంటే ఇప్పుడు మనకు బైక్స్ లో చాలా తక్కువ ఉన్నాయండి వెహికల్స్ అయితే కనుక, ఎందుకంటే అన్ని కూడా మనకు స్కూటర్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ లో, బైక్స్ అయితే చాలా తక్కువ. కాబట్టి నాకైతే ఓకే అనిపిస్తుంది వెహికల్. వచ్చి మీరు చూడండి, నాకైతే నచ్చింది. మీకేమనిపిస్తుందని నేను చెప్పలేను, ఎందుకంటే మీరు వాడితే తప్ప మీరు వెహికల్ గురించి చెప్పలేరు. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.